హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనము తీపి సద్దడలు చేసుకుంటున్నామండి. వీటిని మేము సద్దలు అంటాము, ఇంకో విధంగా సజ్జలు అని అంటారండి. వీటిని ముందు మలుచుకొని వీటిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వీటిని మిక్సీ పట్టించుకోవాలి. ఇలా పిండి ఇలా కొంచెం బరకగా ఉండాలి. అంత బరకగా ఉండకూడదు, అంత మెతువుగా ఉండకూడదండి. కాస్త బరకగా ఉండేది బాగుంటుంది. మెతువుగా ఉంటే మెత్తగా ఉంటాయి, తినడానికి ఏం బాగుండవు. వీటిలోకి బెల్లం తీసుకొని ఇట్ట నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ బెల్లపు నీళ్ళు మనం కుట్టి పెట్టుకున్న పిండిలోకి కొన్ని వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇదో ఒత్తితే ఇలా వడలాగా ఉండాలి. ఒక క్యారీ తీసుకొని దాని మీద కవర్ పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. ఇలా పేపర్ మీద కాస్త ఇలా ఒత్తుకుంటే అంటుకోదండి చేతికి. ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత పేపర్ తీసేసి దానికి కొంచెం హోల్ పెట్టుకొని ఇలా ఇటు చిన్న హోల్ పెట్టుకొని దాన్ని తీసి పొయ్యి మీద చేస్తే చాలా రుచిగా వస్తాయని పొయ్యి మంటేసుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అలా ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగా పొంగుతూ ఉంటాయండి. మధ్యలో ఫస్ట్ వేసింది పొంగదు, రెండోది పొంగదు. కాస్త హీట్ అయ్యి కాగిన తర్వాత పొంగుతాయండి. ఇలా పొంగిన మేము నైట్ టైం చేస్తున్నామండి, కాస్త కనిపించకపోవచ్చు, అందుకని కాస్త లైట్ వేసుకొని వీడియో తీసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోతాయి. అంతే అండి, చూడండి ఎట్టయిందో, బాగా వచ్చాయి కదండి. ఇవి పొంగుతాయండి బాగా. అది చూడండి, మనం అట్టంటే కాస్త లొట్టగా ఉన్నట్టుగా ఉంటుంది కదండి, అప్పుడు బాగా అయినాయని అర్థం అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.